ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. అవును. ఏ పార్టీ గెలిస్తే బాగుంటది? టీఆర్ఎస్ వెళ్తే బాగుంటది. ఇప్పుడు ఎందుకట్లా? ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే పని ఏ పని బాగాలేదు. ఇప్పుడు ఒక్క పని ఏమి అవ్వటం లేదు. మా గల్లీకి రోడ్డు సంవత్సరం అయింది. ఈ రహమత్ నగర్ డివిజన్ లో ఇంతవరకు పని కాలేదు. ఏ పని చక్కగా కావటం లేదు. ఎన్నిసార్లు చెప్పినా రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎవరు వచ్చి చూడటం లేదు ఇక్కడ. మరి మేము అన్ని ఇస్తున్నామో ఫ్రీ కరెంటు, గ్యాస్ 500కే ఇస్తున్నాం అని అంటున్నారు. గ్యాస్ ఇట్లా 500కు అస్సలు మాత్రం రావటం లేదు. ఫ్రీ కరెంట్ రావటం లేదు, ఫ్రీ గ్యాస్ రావటం లేదు, ఏం రావటం లేదు మాకు ఫ్రీ. ఎట్లా మరి కరెంట్ అన్న 24 గంటలు ఉంటుందా? ఉండటం లేదు. అంత ముందు ఎట్లా ఉంటుండే? బాగుంటుండే మొత్తం అట్లా. ఇప్పుడు అస్సలు బాగాలేదు మొత్తం. మరి మార్పు అంటుండే, మళ్ళీ మార్పు తీసుకొస్తా అంటుండే. ఏమన్నా ఈ 2 సంవత్సరాలలో మీకు ఏమన్నా ఏ మార్పు రాలేదు? అస్సలు ఏం మార్పు రాలేదు. ముందే బాగుండే, ఇప్పుడైతే మార్పు ఏం లేదు. ఇప్పుడు చేసే పనులు అసలు ఏం బాగాలేదు ఇప్పుడైతే. ఏ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం అడుగుతారు మీరు? జూబ్లీ ప్రజలు వస్తే ఇక్కడికి మీకు ఓట్లాడడానికి వచ్చారు అనుకో, కాంగ్రెస్ వాళ్ళు ఏం అడుగుతారు? మీరు ఏం అడుగుతాం? ఏం పనులు చేయలేదు, మీరు ఎందుకు వచ్చారో ఓటు అడగడానికి చెప్తాం. డైరెక్ట్ అడుగుతాం. మీరు ఏం చేశారు, మీ పనులు ఏమున్నాయి, ఒక్క పని కాలేదు. అలా షాదీ ముబారక్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఈ పని చేస్తా అన్నారు, చేయలేరు. ఏమని ఓట్లాడవలసిన అవసరాలు? ఎన్నిసార్లు చెప్పినాం ఇక్కడ ఈ పనులు చేయమని, అసలు చేయటం లేదు. రాత్రి పోనీకి రాకొచ్చింది, గల్లీలో మొత్తం పడిపోతున్నాము. సంవత్సరం అయింది తొవ్వి, ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు. మరి ఇట్లా సంవత్సరం నుంచి ఇట్లే ఉంటే వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు అవపడతలేదా, లేకపోతే వాళ్ళు ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదు? చూడటం లేదు సార్. ఎన్నిసార్లు పిలిచినా చూడటం లేదు. అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతున్నారు. అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాము, మున్సిపల్ వాళ్ళకి చెప్పినాము, అధికారులకు ఇచ్చినాము, అందరికి చెప్పినాము. అంతకుముందు ఇదే ప్రాబ్లం చెప్తే ఎట్లా ఉంటుంది? అప్పుడే వస్తుండే, ఎంబటే వస్తే చూస్తుండే. మా ఎమ్మెల్యే గారు వస్తుండే అప్పుడే వెనకల్నే. ఇట్లా ఉండి పరిస్థితులు ఉండే వస్తుండే. ఇప్పుడు అసలు రావడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు. నవీన్ యాదవ్ ఎవరు నిలబడతారట కాంగ్రెస్ నుంచి? ఎవరు నిలబడ్డా మరి ఎట్లా ఉంటుంది ఆయన? ఎవరైనా నిలబడి మేము ఇచ్చేదే కేసీఆర్ కే. అంతేనా? ఓకే.